హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ హరివిల్లు ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1992 అంటే ఇవి 1961లో రూపొందించినటువంటి ఎన్నికల నిర్వహణ నిబంధనలకు సవరణలు. ఈ సవరణల్లో 49వ నిబంధన కింద కొన్ని విషయాలు పేర్కొనడం జరిగింది. ఆ విషయాలు అనేటివి ఎలక్షన్కు మూల స్తంభాలుగా ఉంటాయి. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా, ఇతర పోలింగ్ ఆఫీసర్గా ఈ నిబంధన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము ఏదైనా ఖచ్చితంగా మాట్లాడాలి అంటే పోలింగ్ స్టేషన్లో సో ఇటువంటి నిబంధనలు మనకు తెలిసి ఉండాల్సిందే. ఆ నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం. 49C ఇది పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి చెప్తుంది. పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే ప్రదేశం యొక్క వివరాలు, ఆ ప్రదేశంలో ఒకటి కన్నా ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉంటే సదరు కేంద్రంలో ఓటు చేసే ఓటర్ల వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను, అదేవిధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పేసి 49C నిబంధన తెలియజేస్తుంది. 49D పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశాన్ని గురించి తెలియజేస్తుంది. సో పోలింగ్ కేంద్రంలో ఎవరెవరు ప్రవేశించాలి అన్న విషయాన్ని ఈ నిబంధన తెలియజేస్తుంది. పోలింగ్ కేంద్రంలో ప్రవేశించేందుకు అర్హత గల వ్యక్తులు పోలింగ్ అధికారులు, ఎన్నికల నిర్వహణ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు, అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు. అదేవిధంగా ప్రతి అభ్యర్థి తరపున ఒకే పోలింగ్ ఏజెంట్ ఉండాలి. ఓటు చేయడానికి వచ్చిన వారు, చంకన ఎత్తుకున్న పిల్లలు, అంధులు లేదా అసహాయులకు తోడుగా వచ్చిన వారు, రిటర్నింగ్ అధికారి. ఇక 49E ఎన్నికల యంత్రాన్ని పోలింగ్కు సిద్ధం చేయడాన్ని తెలియజేస్తుంది. ఓటింగ్ యంత్రంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెటింగ్ యూనిట్ ఇవన్నీ పైన నియోజకవర్గపు క్రమ సంఖ్య, పోలింగ్ కేంద్రాల పేరు, యూనిట్ యొక్క క్రమ సంఖ్య, ఎన్నికల తేదీ ఇవన్నీ స్పష్టంగా మెన్షన్ చేయబడి ఉంటాయి. వీటిని మనకి ఇచ్చినటువంటి గ్రీన్ పేపర్ సీల్స్, అడ్రస్ ట్యాగ్స్, స్పెషల్ ట్యాగ్స్, పింక్ పేపర్స్ వీటి అన్నిటిని ఉపయోగించి మనము స్ట్రిప్ సీల్స్ వీటిని అన్నిటిని ఉపయోగించి సీల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ 49E నిబంధన తెలియజేస్తుంది. ఈ సీలింగ్ను విప్పకుండా రిజల్ట్ను బటన్ నొక్కడానికి వీలు ఉండకుండా దాన్ని సీల్ చేయాలని చెప్పేసి ఈ నిబంధన మనకు తెలియజేస్తుంది. 49F మార్క్డ్ కాపీ గురించి తెలియజేస్తుంది. ఈ మార్క్డ్ కాపీలో ఎలక్షన్ ప్రారంభానికి ముందు మనము పోలింగ్ ఏజెంట్లకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మార్క్డ్ కాపీలో ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ మరియు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్కు సంబంధించినటువంటి ఎంట్రీలు మినహా మరే ఇతర ఎంట్రీలు లేవని ఖచ్చితంగా ప్రదర్శించాలి. 49G మహిళా ఓటర్లకు సంబంధించిన సదుపాయాల గురించి చెప్తుంది. ఒక పోలింగ్ కేంద్రము స్త్రీ పురుషుల ఇద్దరికీ కేటాయించిన పక్షంలో ప్రిసైడింగ్ అధికారి వారిని వేర్వేరు సమూహాలుగా చేసి ఒక సమూహం అనంతరం మరొక సమూహాన్ని లోపలికి అనుమతించాలి. సో మహిళా ఓటర్లకు సహాయం చేసేందుకు కావచ్చు, వారిని అవసరమైనటువంటి సోదాలు నిర్వహించేందుకు కావచ్చు, రిటర్నింగ్ అధికారి కానీ ప్రిసైడింగ్ అధికారి కానీ ఒక మహిళా అటెండెంట్ను నియమించుకోవచ్చు అని చెప్పేసి 49G నిబంధన తెలియజేస్తుంది. 49H ఓటర్ల గుర్తింపుకు సంబంధించినటువంటి నిబంధన. సో ఓటర్ల గుర్తింపును మనము సాధారణంగా ప్రతి ఓటరు ఒక పోలింగ్ ఆఫీసర్కి రాగానే అతని పేరును, అతని ఓటర్ల జాబితాలో అతని క్రమ సంఖ్యను గట్టిగా అందరికీ వినపడేలా ప్రిసైడింగ్ అధికారి కావచ్చు, అతని ద్వారా నియమితమైన పోలింగ్ అధికారి కానీ గట్టిగా చదువుతాడు. సో నిబంధనలో పేర్కొన్నట్టుగా ఆ ఓటరు సంబంధిత ధృవీకరణ పత్రాలు ఏదైనా ఒకటి చూపించి అతను తానేనని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఫోటో ఓటర్ల జాబితాలో కొన్ని క్లరికల్ దోషాలు, అక్షర దోషాలు ఏమైనా కనిపించినట్టయితే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి 49H తెలియజేస్తుంది. ఇక 49I విషయానికి వస్తే ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సదుపాయాలను తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు జారీ చేసేటువంటి ఈడీసీల గురించి, పోస్టల్ బ్యాలెట్ల గురించి వీటిని గురించి మనకు తెలియజేస్తుంది. సో అటువంటి కాపీలు తీసుకొచ్చినటువంటి ఉద్యోగులకు ఆ వ్యక్తి సంతకాన్ని తీసుకొని సర్టిఫికేట్లో పేర్కొన్న అతని పేరు, ఎన్నికల జాబితాలో క్రమ సంఖ్యలు, మార్కుడ్ జాబితాలు నమోదు చేసుకోవాలి. అతనికి మిగతా ఓటర్ల వలె ఓటు వేసేందుకు అవకాశం కల్పించేందుకు ఈ 49I నిబంధన అధికారాన్ని కల్పిస్తుంది. ఇక 49J గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. ఇది ఓటర్ గుర్తింపును ఛాలెంజ్ చేయడానికి సంబంధించింది. ఓటర్ గుర్తింపును సవాలు చేయవలసిన పోలింగ్ ఏజెంట్ ప్రతి ఛాలెంజ్కి ₹2 చొప్పున ప్రిసైడింగ్ అధికారికి ముందు జమ చేసిన తర్వాతనే ఛాలెంజ్ చేయాలి. ఆ డిపాజిట్ తీసుకున్నటువంటి ప్రిసైడింగ్ అధికారి ఆ ఓటర్ను ఇంకొకరి పేరిట ఓటు చేస్తే శిక్ష పడే విషయంలో హెచ్చరించాలి. అదేవిధంగా ఓటర్ల జాబితాలో ఉన్న పేరును చదివి వినిపించి తానేనా అని ప్రశ్నించాలి. ఫామ్ 14లో ఆ వ్యక్తి పేరు, చిరునామాలను
ఛాలెంజ్ చేసిన ఓటుగా నమోదు చేయాలి. దానిపై ఆ వ్యక్తి సంతకం కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఆ ఛాలెంజ్ విషయమై ప్రిసైడింగ్ అధికారి దర్యాప్తును ప్రారంభించాలి. ఆ దర్యాప్తు ముందుగా సవాలు చేయబడిన వ్యక్తిని తన ఐడెంటిటీని నిరూపించుకోవాలని చెప్పేసి అడగాలి. అదేవిధంగా సదరు ఓటర్ను గుర్తించే నిమిత్తం అవసరమైన ప్రశ్నలు వేయాలి. అదేవిధంగా అతనిని ప్రమాణం కూడా చేయించాల్సిన అవసరము ఉంటుంది. ఛాలెంజ్ చేసిన వ్యక్తి మరియు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధమైన వ్యక్తి చేతైన ప్రమాణం కూడా చేయించాలి. ఒకవేళ ఛాలెంజ్ రుజువు కాకపోతే సదరు వ్యక్తిని ఓటు చేయడానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతించవచ్చు. ఒకవేళ ఛాలెంజ్ నిరూపితమైతే అతన్ని పోలీసులకు అప్పగించాలని చెప్పేసి 49J నిబంధన తెలియచేస్తుంది. 49K ఒకరి పేరిట మరొకరు ఓటు చేయడాన్ని నిరోధించడాన్ని సూచిస్తుంది. ఓటర్ గుర్తింపు విషయంలో ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి సంతృప్తి చెందిన అనంతరమే ఆ సదరు ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలిని పరిశీలించి దానిపై సిరా గుర్తు పెట్టనివ్వాలి. ఒకవేళ ఎవరైనా ఆ సిరా గుర్తు పెట్టడానికి నిరాకరిస్తే అతన్ని ఓటు వేయకుండా మనము అడ్డుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అప్పటికే అతని వేలిపై సిరా గుర్తు కనుక ఉంటే అతన్ని ఓటు చేయనీయకూడదని చెప్పేసి నిబంధన చెప్తుంది. ఒకవేళ అతనికి ఎడమ చేతి చూపుడు వేలు, అతనికి అసలు చేతి వేలు చేయలేకపోతే ఏ విధంగా సిరా గుర్తు పెట్టాలో అనేది కూడా ఈ నిబంధన తెలియచేస్తుంది. 49L ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు చేసే విధానాన్ని తెలియచేస్తుంది. సో ప్రతి ఒక్క ఓటర్ రోల్ నంబర్ను మార్కుడు ప్రతిలో 17Aలో నమోదు అయిన తర్వాత రిజిస్టర్ ఓటరు పై సంతకం లేదా వేలిముద్ర చేయాలి. ఆ విధంగా పోలింగ్ అధికారి తీసుకోవాలి. మార్కుడు కాపీలో ఓటరు పేరు వద్ద అతడు ఓటు చేసినట్టుగా గుర్తుపెట్టాలి. సంతకం లేదా వేలిముద్ర చేయని ఓటరుకు ఓటు వేయడానికి అనుమతి లేదనే విషయం ఖచ్చితంగా ఈ 49L అనేది తెలియచేస్తుంది. 49M పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ యొక్క గోప్యతని కాపాడడం, ఓటింగ్ చేసే పద్ధతి గురించి తెలియచేస్తుంది. 49L నిబంధన మేరకు ఓటు వేయడానికి అనుమతించబడిన ప్రతి ఓటరు ఓటింగ్ను గోప్యంగా నిర్వహించాలి. సో అతను మన ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళే ఓటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటగా ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళి తనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి మీటర్ను నొక్కి ఆ పోలింగ్ కేంద్రాన్ని విడిచి బయటకు వెళ్ళాల్సిన అవసరము ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఓటర్ కూడా ఎలాంటి జాప్యం కూడా చేయకుండా ఓటు వేయాలి అని చెప్పేసి ఈ నిబంధన తెలియచేస్తుంది. అదేవిధంగా ఓటు వేయడానికి 49L 49P నిబంధనల మేరకు అనుమతి పొందిన ఓటరు సబ్ రూల్ 3లో నిబంధనలు పాటించమన్న హెచ్చరికలు ఖాతరు చేయని పక్షంలో ప్రిసైడింగ్ అధికారి అతన్ని ఓటు వేయనీయరాదు. అంటే సీక్రసీని అతను బహిర్గతంగా చేసినప్పుడు అతని ఓటు చేసే విధానాన్ని రద్దు చేయొచ్చు అని చెప్పేసి 49M తెలియచేస్తుంది. అంటే ఎవరైనా సీక్రసీకి అడ్డు తగిలినట్టయితే అతన్ని ఓటు చేయనీయకుండా నిరోధించే అధికారం ఈ 49M అనేది మనకు కల్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిబంధన అండి. ఇక 49MA ఇది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి నిబంధన. పేపర్ స్లిప్ మీద ముద్రితమైన వివరాల విషయంలో ఫిర్యాదు వచ్చినప్పుడు అవలంబించాల్సిన విధానాన్ని తెలియజేస్తుంది. అంటే టెస్ట్ ఓటు గురించి తెలియజేస్తుంది. ఎవరైనా ఓటరు వీవీప్యాట్పై తాను ఓటు వేసిన గుర్తు కనిపించట్లేదని ఫిర్యాదు చేసినప్పుడు ఈ 49MA అమల్లోకి వస్తుంది. సో దీని ప్రకారం అతని దగ్గర లిఖితపూర్వకమైనటువంటి డిక్లరేషన్ తీసుకొని ఒకవేళ ఆరోపణ కనుక నిజం కాకపోతే తనకు జైలు శిక్ష అవన్నీ పడుతుందని చెప్పేసి సదరు పత్రాలపై మనము సంతకాలు తీసుకొని అతన్ని రెండోసారి ఓటింగ్కు అనుమతించాల్సిన అవసరం ఉంది. దానికోసము ముందుగా ఫామ్ 17Aలో 2వ ఎంట్రీ చేసి పోలింగ్ స్టేషన్లో ఉన్న అభ్యర్థులు లేదా వారి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓటింగ్ యంత్రంలో టెస్ట్ ఓటు రికార్డు చేయమనాలి. సో ప్రింటరు జనరేటర్ చేసినటువంటి పేపర్ స్లిప్ను అందరూ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతని ఆరోపణ నిజమైతే పోలింగ్ను అక్కడికక్కడే ఆపేయాలి. ఒకవేళ నిజం కాకపోతే అతన్ని సదరు పోలీసులకు అప్పగించి మనము ఆర్ఓకు సదరు పోలీసులకు అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అతని ఆరోపణ నిజమైతే ఆర్ఓకు అది మనము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎంట్రీని ఫామ్ 17Aలో ఎంటర్ చేసి మళ్ళీ రిమార్క్స్ కాలంలో టెస్ట్ ఓట్ అని చెప్పేసి అతని సంతకాన్ని మళ్ళీ విధిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 17Cలో కూడా దీన్ని మనము నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇక 49N అనేది అంధులు అసహాయుల ఓటు నమోదు గురించి తెలియజేస్తుందండి. సో అంధులు లేదా అసహాయులు కంపెనీయన్ను తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. ఆ కంపెనీయన్ అనేది 18 సంవత్సరాలకు తక్కువ కాకుండా వయసు ఉన్న సహచరుడినే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అతను ఏ ఇతర ఓటర్ తరపున ఓటు చేయకుండా ఉండాలి. ఆ రోజు ఈ ఒక్క ఓటర్కి మాత్రమే అతను సహాయం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇతర పోలింగ్ స్టేషన్లోనూ ఇతర ఓటర్ తరపున కూడా ఓటు చేసి ఉండకూడదు. అంతేకాకుండా ఓటింగ్లో సహాయం చేసే వ్యక్తి నిబంధనల మేరకు ఆ ఓటు ఎవరికి వేసింది కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరము ఉంది. 49 ఓటరు ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే అంటే రిఫ్యూజ్ టు ఓటు గురించి తెలియజేస్తుంది. ఒకవేళ ఫామ్ 17A నమోదై సంతకం చేసిన అనంతరం తాను ఓటు వేయను అని నిర్ణయించుకునే వారి గురించి ఇది చెప్తుందండి. సో ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఫామ్ 17A రిజిస్టర్లో ఆ విషయాన్ని నమోదు చేసి అంటే నా రిఫ్యూజ్ టు ఓటర్ నమోదు చేసి సదరు ఓటర్ యొక్క సంతకాన్ని వేలిముద్రను ఆ రిమార్క్ వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. 49P టెండర్ ఓట్ల గురించి చెప్తుంది. తన ఓటును ఇంకొకరు ముందుగానే వేశారని తాను తిరిగి ఓటు చేస్తానని ఏ ఓటర్ అయినా వచ్చి గుర్తింపు విషయంలో ప్రిసైడింగ్ అధికారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చిన పక్షంలో మామూలు బ్యాలెటింగ్ యూనిట్ బదులుగా ఎన్నికల కమిషన్ నిర్ధారించిన రూపం టెండర్ బ్యాలెట్ను ఇష్యూ చేయవచ్చు. ఈ టెండర్ బ్యాలెట్ పేపర్ పొందిన ఓటరు ఫామ్ 17Bలో తన పేరును రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ పొందిన అనంతరం ఓటింగ్ కంపార్ట్మెంట్ వెళ్ళి ఆ బ్యాలెట్ పేపర్ను ఓపెన్ చేసి ఆ గుర్తుపై తనకు నచ్చినటువంటి గుర్తుపై క్రాస్ మార్కును వేసి మళ్ళీ అదేవిధంగా దాన్ని మడిచి ప్రిసైడింగ్ ఆఫీసర్కు తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ బ్యాలెట్ పేపర్ను ప్రత్యేకంగా ఉంచినటువంటి కవర్లో పెడతాడు. పోలింగ్ సందర్భంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించడాన్ని 49Q తెలియజేస్తుంది. అది ఎప్పుడంటే ఆవశ్యకమని భావించినప్పుడు. అదేవిధంగా కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి బ్యాలెటింగ్ యూనిట్ను ఎవరూ పాడు చేయకుండా దాని పని దెబ్బతీయకుండా చూసేటువంటి అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఒక ఓటరు బ్యాలెటింగ్ యూనిట్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నాడని కానీ జోక్యం చేసుకుంటున్నాడని కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్లో చాలా సమయం తీసుకుంటున్నాడని భావిస్తే ప్రిసైడింగ్ అధికారి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టవచ్చు. ఈ నిబంధనల మేరకు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళుతున్నప్పుడు ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్లను కూడా వెంట తీసుకొని వెళ్ళవచ్చు. 49R పోలింగ్ ముగింపును తెలియజేస్తుంది. నిర్ణీత గడువు పూర్తి కాగానే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రాన్ని మూసివేయాలి. గడువు తర్వాత కొత్త ఓటర్లను అనుమతించరాదు. అదేవిధంగా ముగింపు గడువు సమయానికి క్యూలో ఉన్నవారిని మాత్రమే ఓటు వేయనివ్వాలి. నిర్ణీత సమయానికి వాళ్ళు క్యూలో ఉన్నారో లేదో అన్న అంశంపై వివాదం కనుక తలెత్తితే ప్రిసైడింగ్ అధికారి నిర్ణయమే తుది నిర్ణయం. 49S నమోదైన ఓట్ల అకౌంట్ 17C గురించి తెలియజేస్తుంది. ఈ 17Cను మనం రూపొందించి అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లకు కూడా అందించి వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ 49S నిబంధన మనకు తెలియజేస్తుంది. 49T పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాన్ని సీలు చేయడం అని చెప్పేసి తెలియజేస్తుంది. పోలింగ్ అనంతరము ఇచ్చినటువంటి సీల్స్ ఆధారంగా మనము అన్నిటినీ సీల్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రింటర్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి పేపర్ స్లిప్లను అలాగే ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సీళ్లు తెంచకుండా రిజల్ట్ తెలుసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా మనము సీల్ చేయాలి. అదేవిధంగా సీలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లను సీళ్లపై సంతకాలు చేయదలిస్తే వారిని అనుమతించవచ్చు అని ఈ 49T నిబంధన తెలియజేస్తుంది. 49U అనేది పోలింగ్ తర్వాత ఇతర ప్యాకెట్ల సీలింగ్ గురించి తెలియజేస్తుంది. మార్క్డ్ కాపీ 17A అవన్నిటి గురించి ఈ 49U అనేది తెలియజేస్తుంది. 49V ఓటింగ్ యంత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు చేర్చడాన్ని తెలియజేస్తుంది. సో పోలింగ్ పూర్తయిన తర్వాత ఓటింగ్ యంత్రాలు సంబంధిత 49Uలో పేర్కొన్నటువంటి ప్యాకెట్లను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు చేర్చాల్సి ఉంటుందని చెప్పేసి 49V అనే నిబంధన తెలియజేస్తుంది. 49W పోలింగ్ వాయిదా గురించి తెలియజేస్తూ ఉంటుంది. వాయిదా పడ్డ ఎన్నిక సెక్షన్ 57 సబ్సెక్షన్ 2 ప్రకారం పునఃప్రారంభమైతే గతంలో ఓటు వేసిన వారిని తిరిగి ఓటు వేయడానికి అనుమతించకూడదు అని తెలియజేస్తుంది. సో పోలింగ్ వాయిదా గురించినటువంటి వివరాలు ఈ 49W తెలియజేస్తుంది.
49X బూత్ క్యాప్చరింగ్ జరిగిన సమయంలో ఓటింగ్ యంత్రాన్ని ఆపివేయడాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ పోలింగ్ కేంద్రంలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని ప్రిసైడింగ్ అధికారి భావిస్తే తక్షణమే కంట్రోల్ యూనిట్ని నొక్కివేయాలి. తర్వాత ఇంకెవరూ ఓటు చేయడానికి వీలుండకుండా కంట్రోల్ యూనిట్, బ్యాలెటింగ్ యూనిట్ మధ్య ఉన్నటువంటి కనెక్షన్ని కూడా తీసివేయాల్సినటువంటి అవసరాన్ని 49X తెలియజేస్తుంది. ఇదండి న్యాయ కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 24, 1992లో రూపొందించినటువంటి ఎన్నికల నిర్వహణ నిబంధనలు. సో దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏదైనా గట్టిగా మాట్లాడాలన్నా దీని అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.